మీడియా సోదరులకు రంగలపల్లి గ్రామ ప్రజలకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ బహిరంగ చర్చల పేరిట సోషల్ మీడియాలో సవాళ్లు విసురుతూ గ్రామంలో శాంతి భద్రతకు విఘాతం కలిగించేలా ప్రవర్తించిన ఓ మాజీ సర్పంచ్ చేసిన వ్యక్తిగత ఆరోపణల మీద ఈరోజు గ్రామంలో గ్రామ ప్రజలందరికీ తెలియాలని ఇట్టి ప్రెస్ మీట్ను మేము నిర్వహించడం జరుగుతూ ఉంది. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మా పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థి గెలుపు కోసం మేము సాయశక్తుల కృషి చేయడం జరిగింది. గ్రామంలో సర్పంచ్ పదవికి పోటీలో చాలామంది ఉన్నారు. మా అభ్యర్థి గెలుపు కోసం మేము ప్రచారం నిర్వహించడం జరిగింది. ప్రజాసేవ పేరిట రాజకీయాల్లోకి వచ్చి డబ్బు సంపాదన ముఖ్యం కాదని నిన్నటి రోజున మాజీ సర్పంచ్ ప్రెస్ మీట్ పెట్టి, ఇదిలా ఉంటే దయ్యాలే వేదాలు వల్లించినట్టుంది నువ్వు మాట్లాడుతూ ఉంటే. నిన్నటి రోజున రాజకీయంలో నటించుకుంటూనే ఊరును దోచుకున్న ఘనత నీది. ఈరోజు లక్ష్మీనరసింహ స్వామికి నిన్నటి రోజున నువ్వు చెప్తా ఉన్నావు 6 లక్షల రూపాయలు నేను విరాళంగా ఇచ్చినా అని చెప్తా ఉన్నావు. మరి నువ్వు 6 లక్షల విరాళంగా ఇచ్చినట్టయితే నువ్వు ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఎందుకు పగలగొట్టిరు వాళ్ళంతా? అదేవిధంగా గణపతులకు చందాలు ఇస్తున్నా అని చెప్తున్నావు. మేము కూడా నువ్వు 1 రూపాయి ఇచ్చిన వారా నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు. మేము కూడా యువతకు ప్రతి సంవత్సరం గణపతులను కొనిస్తూ ఉన్నాం. మాకు తోచిన సాయం చేస్తూ ఉన్నాం. ఇంకో ముచ్చట ఏంటిదంటే గ్రామ పంచాయతీల నీ పీరియడ్లో టెంట్లు వేసిన వాళ్ళకి ఇప్పటి వరకు బిల్లులు రాలే. ఇంకొక మాట్లాడుతూ ఉంటే గతంలో నువ్వు గుడికి రూపాయి ఇచ్చినవా, బడికి రూపాయి ఇచ్చినవా అని మాట్లాడుతూ ఉన్నావు. ఒక్కసారి చరిత్ర తెలుసుకోను. ఈ ఊర్లోనే రామాలయం మా నాన్నగారి హయాంలో అప్పుడు 3 సంవత్సరాలు ఇక్కడ ఉన్న గుడిని కూలగొట్టి కట్టిరు. దానికి మా నాన్న సిమెంట్ బస్తాలతో సహా విగ్రహాలను గుండి రామడుగు వెళ్ళి తీసుకురావడం జరిగింది. ఇంకో విషయం ఏంటిదంటే మార్కండేయ గుడికి కూడా పద్మశాలి సంఘంకు నువ్వేం చేసినావని నన్ను అడుగుతూ ఉన్నావు కదా. ఈరోజు పద్మశాలి సంఘంకు ఉన్న గేట్లు మా కుటుంబం నుంచే చేపించడం జరిగింది. మా తాతల పేరు మీద కుటుంబంలో చేయడం జరిగింది. ఇంకో విషయం ఏంటిదంటే నేను నీకంటే వయసులో చిన్నవాడినే కావచ్చు, బచ్చగాడిగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నీకంటే గొప్ప వ్యక్తిని నేను. ఎందుకు అని అంటే నిన్నటి రోజున నువ్వు ప్రెస్ మీట్ సమావేశం ఏర్పాటు చేసినావు. అట్టి సమావేశాన్ని చూసిన వాళ్ళందరూ చీ అని అంటుర్రు. నువ్వు ఒక సారు అని చెప్పుకుంటావు. నీ సంస్కారం ఎక్కడ? నీ 10 మందికి చదువు చెప్పినా అని అంటున్నావు. నీ సంస్కారం ఎక్కడుంది? నిన్న మాట్లాడిన రీతి చూస్తూ ఉంటే గ్రామ ప్రజలందరూ చీ అని కొడుతురు నిన్ను. ఇవాళ నువ్వు వచ్చి నువ్వు బచ్చగానివే అని నన్ను అంటున్నావు కదా. నీలాంటి మన స్థాయి వ్యక్తి ఈ బచ్చగానితో ఢీకొంటున్నావు అంటే నీ స్థాయి ఎక్కడికి దిగజారిపోయిందని చెప్పి ఇవాళ నేను అడుగుతా ఉన్నా. ప్రతి సంవత్సరం అమ్మవారి పేరు మీద చందాలు వసూలు చేస్తున్నా అని చెప్పి నువ్వు చెప్తున్నావు. అమ్మవారి నవరాత్రులకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఉత్సవాలు ప్రతి ఊర్లో చేస్తూ ఉంటారు. ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? నేను దాని మీద బతుకుతున్నా అని చెప్తున్నావు. నువ్వు ఇంటి ముంగంటే పెడతావు కదా. ఏ ఒక్కరోజైనా నువ్వు చందా ఇచ్చినావా? ఆత్మవిమర్శ చేసుకో ఒక్కసారి. నువ్వు సర్పంచ్ పదవి చేస్తున్నంతసేపు కరోనా సమయంలో నువ్వు ఎక్కడైనా కనబడ్డావా? ఊర్లే గ్రామ ప్రజలకు అందుబాటులో ఉన్నావా? నేను వార్డు ప్రజలకు ఎంత సేవ చేయాలో అంత సేవ చేసిన. కరోనా వచ్చిన వాళ్ళు ఇంటికి కూడా నేను పోయి సేవ చేసిన. ఆ రోజు కాలంలో కూడా మీరు ఏమని చెప్పారు? వీడు కరోనా వచ్చిన ఇళ్ళకి తిరుగుతున్నాడు, ఇవి నువ్వు రానియద్దు, ఏ ఇంటికి రానియద్దు అని చెప్పి నువ్వు మాట్లాడినావు. మీరు ఎక్కడున్నారు కరోనా వచ్చిన సమయంలో? గ్రామ ప్రజలకు తెలియదా? ఒక్క ఇంటికి పోయినా నువ్వు సేవ చేసినావా? నువ్వు సేవనే మార్గం అని చెప్తున్నావు కదా. నీ సేవ ఎడవైంది ఇలా అడుగుతూ ఉన్నాం. ఇలా నూతన పాలక వర్గానికి సహకరిస్తా అని నువ్వు చెప్తున్నావు. మా పీరియడ్లో మా అమ్మగారు కూడా గత పాలక వర్గంలో ఉన్నారు. నువ్వు ఏ వార్డు మెంబర్కైనా సహకారం చేసినావా? మీకు 7 వార్డు మెంబర్లు ఉంటే సరిపోతుందని చెప్పినావు. మరి 7 వార్డు మెంబర్లు ఉంటే మీకు సరిపోతుందా? కూర నిండిపోతుందా? నాకు 7 చాలు అని చెప్పినావు. వింటావా వాయిస్? ఒకసారి నా దగ్గర ఉన్నది. నువ్వు ఎంత కించపరిచినావు, వార్డు మెంబర్లు ఎట్లా చూస్తా అని చెప్పినావు. ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి. నువ్వు ఇలా వాటర్ ట్యాంకులో నిర్మాణం చేసినా అని చెప్తా ఉన్నావు. గతంలో కూడా వాటర్ ట్యాంకు, మొట్టమొదటి వాటర్ ట్యాంకు ఇప్పుడున్న సర్పంచ్ అభ్యర్థి నిర్మాణం చేసిండు. గ్రామ ప్రజలకు పైపులు వర్షిండు, నీరు సప్లై చేసిండు. నువ్వు వాటర్ ట్యాంకులు కట్టినట్టున్నావు. మా ఇంద్రానగర్ ప్రజలు ఎన్నటికీ కూడా నిన్ను మర్చిపోరు. ఎందుకు అని అంటే వాళ్ళు ఎండాకాలంలో వాళ్ళకి నీళ్ళు వస్తలేవు సార్ అని చెప్పి మీ ఇంటికి వచ్చిర్రు. అత్తే నువ్వేం ఖాళీ బిందెలతో మీ ఇంటికి నిరసన తెలిసేందుకు వస్తే నువ్వేం మాట్లాడినావు? ఆ రోజు నువ్వు నాకు ఓటేసినావా అని అడిగినావు. ఇది నీ సంస్కారం. గుర్తుపెట్టుకో, తస్మాత్ జాగ్రత్త. ఇంకా చాలా ఉన్నాయి, నువ్వు చేసిన పాపాల పుట్టలు చాలా ఉన్నాయి. త్వరలో బయట పెడతాం, ఒక్కొక్కటిగా వస్తుంది. ఇది మా ప్రజా ప్రభుత్వం, ప్రజా పాలన.
మేము ప్రతి ఒక్కటి తీయడానికి మేము సిద్ధంగా ఉన్నావు. తాడు తెచ్చుకుంటా ఉరేసుకుంటా ప్రజల ముంగట అంటున్నావు. నువ్వు తాడు కొనుక్కో బిడ్డ, నేను చెప్తున్నా, నువ్వు తాడు కొనుక్కొని సిద్ధంగా ఉండు. ఎక్కడ ప్రజా దర్బార్లోనే నిన్ను శిక్ష పడే విధంగా మేము ఇవాళ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నువ్వు నాకు తవ్వుతా రవ్వంతా, నేను తవ్వుతా నీది గుట్టంతా. నేను చెప్తున్నా, ఇప్పుడు ఇన్ని రోజులు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. ఇంతకీ నువ్వు ఇక ఇప్పటికీ నీ ఒకటి అడుగుతున్నా, నిన్ను సూటిగా అడుగుతున్నా. నాది 20 ఏళ్ళ రాజకీయ చరిత్ర అని చెప్తున్నావు. నువ్వు ప్రజలకు ఒకటి చెప్పాలి, నీ వ్యాపారాలు ఏమున్నాయి, నువ్వు ఏం వ్యాపారాలు చేస్తున్నావు, నువ్వు ఏడికెళ్ళి వచ్చింది సంపాదన, నా ఆస్తులు ఇంతున్నాయి, నేను అక్కడ జాగా మీద ఇక్కడ జాగా మీద అంటున్నావు. మరి మీ తాతల వారసత్వంగా వచ్చిన ఆస్తులా, నువ్వు సంపాదించిన ఆస్తులా? ఒకవేళ నువ్వు సంపాదించిన ఆస్తులే అయితే మరి ఆ వేడికెళ్ళి వచ్చినాయి, నువ్వేం వ్యాపారాలు చేసినావు గ్రామ ప్రజలకు తెలియజేయాలి. ఇది నువ్వు ఖచ్చితంగా ప్రజలందరికీ చెప్పాలి. ఇంకొకటి, నువ్వు నిన్నటి రోజున మాట్లాడిన విధానం ఏదైతే ఉందో, నువ్వు గ్రామం గ్రూపుల్లో నువ్వు ఒక పోస్ట్ చేసినావు, పూజకు పనికిరాని పువ్వు అని చెప్పి పోస్ట్ చేసినావు. మరి పూజకు పనికొస్తుందా రాదా అనేది ఈ చర్చకు నేను సిద్ధము. ఎక్కడ పెడతావు మీటింగు? నువ్వు వస్తావా, ఇంకెవరైనా పంపిస్తావా? దీనికి నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు సిద్ధంగా ఉన్నావా అని నేను ఈ మీడియా ముఖంగా నేను అడుగుతా ఉన్నా. గ్రామ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు, నీ సంస్కారం చూస్తున్నారు, నువ్వు మాట్లాడిన తీరు చూస్తున్నారు. నిన్న నువ్వు ఏ రకంగా మాట్లాడినావు? నువ్వు చదువు చెప్పినా అంటున్నావు కదా, విద్యార్థులకు ఇదే చదువు చెప్పినావా అని అడుగుతా ఉన్నా నిన్ను. నువ్వు ఒక గోడ మీద పిల్లివి. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండే గ్రామ పంచాయతీకి నిధులు తీసుకొచ్చినావు. కొబ్బరికాయ కేటీఆర్ఏ కొట్టిండు, వచ్చి అద్భుతంగా కట్టాలని ఆ రోజు చెప్పిండు. నువ్వు ఇలా గ్రామ పంచాయతీ నిర్మాణం కూడా ఏ రకంగా చేసినావు? ఒక ముసలోళ్ళు పోతే గ్రామ పంచాయతీ ఎక్కలేని విధంగా ఉన్నాయి మెట్లు. ఎంత హైట్లో కట్టినావు? నువ్వు ఏది ఊహించి కట్టినావు అని నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు నువ్వు కట్టిన భూమి, నీకు నిధులు ఇచ్చిన కేటీఆర్ని విలువకుండా మా ప్రభుత్వం రాగానే నువ్వు మా మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేసినావు. అప్పుడే వెంటనే కేటీఆర్ గారు ప్రోటోకాల్ని విస్మరిస్తున్నాడు అని చెప్పి, తను ప్రోటోకాల్ విస్మరిస్తున్నాడని నోటీసులు పంపించింది నిజం కాదా? ఇలా అడుగుతా ఉన్నాం. తస్మాత్ జాగ్రత్త. ఇంకొకసారి మా మీద అవాక్కులు చేవాక్కులు పేలితే మేము సహించే ప్రసక్తే లేదు. నువ్వు ఇప్పటికైనా నువ్వు ఓడిపోయిన భ్రమలో భ్రమించి ఓడిపోయినావు, ఫ్రస్ట్రేషన్లో వెళ్ళగక్కుతా ఉన్నావు. నువ్వు ఇలా మా మీద వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉన్నావు. తస్మాత్ జాగ్రత్త బిడ్డ. మీకు ఏ విధంగా సమాధానం చెప్పాలనో మా అధినాయకత్వం కూడా ఉన్నది. తప్పకుండా ప్రజా దర్బార్లో నిన్ను నిలదీస్తూనే ఉంటాం. ఇంకా నీ చాలా ఉన్నాయి, నువ్వు చేసిన పాపాలు చాలా ఉన్నాయి, మా దగ్గర సాక్ష్యాధారాలతో ఉన్నాయి. వస్తాం. ఇవాళ నువ్వు నేను చర్చకని పిలుస్తున్నా ఉన్నావు. నిన్న రోజున చర్చకు రాంటున్నావు. మేము ఇది పోస్ట్ చేసి మా సోదరుడు 10 రోజుల క్రితం పోస్ట్ చేసిడు. మరి ఆ రోజు నువ్వు ఎందుకు చర్చకు రాలేవు? నిన్నటి రోజున చర్చ అని చెప్పి ఊరు గ్రూపులలో పెట్టినావు. నీకు చిత్తశుద్ధి కనుక ఉండుంటే అదే రోజు కదా నువ్వు చర్చకు రావాలే. నీ చిత్తశుద్ధి నిరూపించుకొని ఎన్నికల గోనుంటివి. ఇవాళ ఇవన్నీ జరుగుతూ ఉంటే ఎలక్షన్లు అయిపోయినాక, ఓడిపోయినాక ఇవాళ అట్టి పోస్టులు నువ్వు మళ్ళొక్కసారి సామాజిక మాధ్యమంలో పెట్టుకుంటూ నీ ఇష్టం వచ్చిన పిచ్చి రాతలు, పిచ్చి కూతలు, నువ్వు ఒక పిచ్చోడివి. నువ్వు ఈ ప్రజా దర్బార్లో తేట తెల్లమైపోయింది. ప్రజలు ఎవ్వరు కూడా ఇవాళ నిన్ను చీదరించుకుంటున్నారు. నైతిక విజయం నీదే అని చెప్పుకుంటున్నావు. మరే ఇవాళ నైతిక విజయం నీది ఎట్లయితుందయా? మరి గతంలో కూడా మా మహేందర్ రెడ్డి గారు 171 కోట్లతో ఓడిపోయిండు. మరి అప్పుడు నైతిక విజయం మా కేటీఆర్ గారి మీద అంత పొత్తులు పెట్టుకున్నా కూడా కేవలం 171 కోట్లతో మాత్రమే ఓడిపోయిండు మా అభ్యర్థి. మరి నైతిక విజయం మా మహేందర్ రెడ్డిదే కదా. మరి ఒప్పుకుంటావా? ఇలా మీ కేటీఆర్ ఒప్పుకుంటాడా అని చెప్పి నేను ఈ విధంగా అడుగుతున్నాం. బిడ్డ, ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఇంకా ముందు చాలా సినిమా ఉంది. నువ్వు వ్యక్తిగత విమర్శలకు వద్దు. అందరి ఫ్యామిలీస్ ఉన్నాయి. నీ ఫ్యామిలీ గురించి నేను ఎక్కడ మాట్లాడలే, నీ ఫ్యామిలీ గురించి ఎక్కడ విమర్శ చేయలే. నీది ఫ్యామిలీ కూడా నువ్వు చక్కగా చూసుకో. నీ ఫ్యామిలీలో ఏం జరిగిందో కూడా నువ్వు చక్కగా చూసుకో అని చెప్పి. అయినా ఫ్యామిలీ గొడవలు అని చెప్తున్నారు మమ్మల్ని. నిజంగా చెప్తున్నా, ఫ్యామిలీ గొడవలు నీకు నాకు ఏమున్నాయి? నీకు నాకు ఏమైనా హద్దు పంచాయతీ ఉందా? జాగ పంచాయతీ ఉందా? గోడ పంచాయతీ ఉందా? సూరు పంచాయతీ ఉందా? ఏ పంచాయతీ ఉన్నది? నేను రాజకీయంగా ఎదుగుతుంటే నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు. నువ్వు ఇంకా పైకి రావాలని చెప్తున్నావు. నువ్వు చిత్తశుద్ధి ఉందా అని పైకి రావాలంటే నువ్వు ఇదే తట్టుకోలేకపోతున్నావు. ఓడిపోయిన బాధనే తట్టుకోలేకపోతున్నావు. నువ్వు గతంలో కూడా అన్నావు, నువ్వు వాడిని గెలిపించినావు, వీని గెలిపించినావు, నువ్వు ఒక్కసారి గెలిచి చూడు అని అన్నావు. గతంలో నువ్వు ఇచ్చిన ఛాలెంజ్ను స్వీకరించి మా అమ్మగారిని 12వ వార్డులో నిలబెట్టడం జరిగింది. మా అమ్మగారు మా 12వ వార్డు ప్రజల మద్దతుతోని, సంపూర్ణ మద్దతుతోని మా అమ్మగారు గెలవడం జరిగింది. ఆ రోజు మా 12వ వార్డు ప్రజలందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇప్పటికీ
గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా చెప్తున్నాం, ఇక్కడ ఉన్నది మా ప్రజా ప్రభుత్వం, మీ సమస్య లేదున్నా కూడా మా నాయకుల దృష్టికి తీసుకురండి. మేము ప్రతి ఒక్కటి కూడా మేము వాటిని అమలు చేసే విధంగా మా ప్రతి ఒక్క కార్యకర్త మేమందరం చిత్తశుద్ధితో ఉన్నాం. ఇలా మా రేవంత్ రెడ్డి గారు మాకు చెప్తూ ఉన్నారు, గ్రామాల్లో చిత్తశుద్ధిగా పనిచేయండి, గ్రామంలో మళ్ళొక 5 సంవత్సరాలు కూడా మేమే అధికారంలోకి వస్తాం బిడ్డ, తస్మాత్ జాగ్రత్త, ఇంకోసారి అవాకులు చివాకులు ఈ రోడ్ల మీద కనబడితే ఎక్కడ కనబడ్డా కూడా పేలుతావు, నువ్వు ఓడిపోయినావు, ఇంట్లో కూసో, ప్రజలు తీర్పు ఇచ్చిర్రు, ఈ తీర్పు నువ్వు శిరస వహించాలి, అంతేగాని ఏదో పట్టుకొని నా మీద వ్యక్తిగత నువ్వు చేస్తూ ఉంటే మేము మా మెయిన్ కాదు, మా పార్టీ నాయకత్వం కూడా దీనికి అంగీకరించదని చెప్పి చూస్తూ ఉన్నాం. నువ్వు గతంలో కూడా మీరు అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి టూర్లు పోయిన చరిత్ర మీది లేదా? అప్పుడు రాలేదా పేపర్లలో? ప్రతి ఒక్కటి ఉన్నది మా దగ్గర. మాకు సమయం వచ్చినప్పుడు మేము వాటిని నిరూపిస్తాం సాక్ష్యాధారాలతో. నువ్వు రావాలి చెయ్యాలి అంటున్నారు కదా, నీ పక్కకున్నోళ్ళని అడుగు, నిన్నటి రోజున పక్కకున్నోళ్ళని అడుగు, ఎందుకు వలగొట్టిన మరి నా శిలాపాలకాలని అడుగు, ఇలా నీ తోటి తిరుగుతున్న అడుగు. చెప్తా ఉన్నాం. ఇంకొకసారి మేము మరి ఒక్కసారి చెప్తున్నాం, గ్రామ ప్రజలందరికీ కూడా మాది ప్రజా ప్రభుత్వమే, మేము ప్రజలకు సేవ చేయడానికి వచ్చినాం. తప్పకుండా మేము చెప్పిన అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, మేము మా రేవంత్ రెడ్డి గారు దర్శకత్వంలో మేము మా ప్రతి ఒక్క కార్యకర్త స్వచ్ఛందంగా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరొకసారి తంగలపల్లి గ్రామ ప్రజలందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరు ఇచ్చిన తీర్పును మేము శిరసా వహిస్తాం. ఆయన రవాణా కాదు, రావణాసురుడు. మేము బాజాప్తే చెప్తున్నా, నువ్వు పెట్టుకున్నావు కదా బొమ్మలు, రవాణా వస్తుందని, నువ్వు రావణాసురుడిని తరిమి కొట్టిరు మా గ్రామ ప్రజలు. ఇవాళ నిజంగా చాలా లక్ష్మీ రాజ్యమే రాబోయే రోజులలో లక్ష్మీ రాజ్యమే వస్తుంది 100% మేము చెప్తున్నా. ఇంకొకసారి మా నాయకుల పట్ల కానీ మా పట్ల కానీ పర్సనల్గా మీరు వ్యక్తిగత విషయాలకు వస్తే చూస్తూ ఊరుకోమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నా.